హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు నేను వీడియోలో చేపల పులుసుని చేయబోతున్నానండి. ఎలా అనేది మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? ఒక మిక్సీ జార్లో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 3 మీడియం సైజు ఆనియన్స్, ఒక గ్రీన్ చిల్లీ, కొంచెం కొరియాండర్, అలాగే కర్రీ లీఫ్ కూడా వేసుకుని కచ్చాపిచ్చగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఒక బౌల్లో వేసేసుకుంటున్నానండి. ఆ తర్వాత మీడియం సైజు 2 టమాటాలను తీసుకొని అవి కూడా కచ్చాపచ్చగా మ్యాష్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత 1 కేజీ వరకు ఫిష్ని క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఒక కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. సరిపడా ఆయిల్ వేసుకొని ముందుగా మనము నూరి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం వరకు కలుపుకున్నాక అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. పచ్చివాసన పోవాలండి. ఆ తర్వాత నేను పసుపు వేసుకున్నాను 1/2 స్పూను, 1 టీ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇదంతా బాగా పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం వరకు కలుపుకోవాలండి. ఆ తర్వాత పట్టిపెట్టుకున్న ఈ టమాటో ప్యూరీని కూడాను నేను అందులో వేసేసుకొని కలుపుకుంటున్నాను. ఈ టమాటాలన్నీ బాగా మగ్గిపోయే వరకు మనం కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం వచ్చే వరకు కలుపుకోవాలండి. ఆ తర్వాత 1 టీ స్పూను చిల్లీ పౌడర్, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం వచ్చే వరకు కలుపుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు కూడా కలుపుకోవాలి. ఆ తర్వాత చింతపండు గుజ్జుని వేసుకుంటున్నాను. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే సరిపోతుందండి. అలాగే 1 గ్లాసున్నర వరకు నేను వాటర్ యాడ్ చేసుకున్నానండి. ఇలా 1 మరుగు రావాలండి. అలా మరుగు వచ్చిన తర్వాతనే మనము ఈ చేపలను అనేది అందులో వేసుకోవాలి. అన్నిటినీ నేను అందులో వేసేసుకున్నానండి. గరిటెతో మాత్రము మీరు ఏ మాత్రము పెట్టకూడదు, ఎందుకంటే చేపలు విరిగిపోయే అవకాశం ఉంటాయి. కాబట్టి నేను మీకు చూపించిన విధంగా అలా తిప్పుతూ చూడండి, అలా తిప్పుతూ పెట్టుకోవాలన్నమాట. అలా తిప్పుతూ ఉంటే చేపలన్నీ చెదిరి ఒక చోట లేకుండా అన్నీ సరి సమానంగా ఉంటాయండి. ఇలాగా ఒక 15 నిమిషాల వరకు నేను ఈ చేపల్ని ఉడికించుకుంటున్నాను. గ్రేవీ అయిపోయింది. లాస్ట్లో నేను కొత్తిమీరని వేసుకున్నానండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లో వేసేసుకున్నాను. చూసారా ఎంత బాగుందో? ఇది వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుందండి. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇంకా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.